కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల నివాసంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలి అని డిమాండ్. హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు గంగుల కామెంట్ చేశారు. తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ గద్దెక్కింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఇస్తామన్నారు. హామీలేవి నిలబెట్టుకోలేకపోవడం వల్లే మేము రైతుల పక్షాన ధర్నా చేస్తున్నాం. మద్దతు ధరతో పాటు ప్రతి రైతు అకౌంట్లో ఎలాంటి నిబంధనలు లేకుండా క్వింటాల్కు 500 వేయాలి. సన్న రకానికి 500 బోనస్ ఇస్తాననడం మోసం. కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లను గుర్తించే విధానం లేదు. కొనుగోళ్లు చివరి దశకు వచ్చినా ఇప్పటివరకు 33 లక్షల టన్నులే కొన్నారు. మేము ఉన్నప్పుడు 95 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. పంట దిగుబడి తగ్గిందా లేదంటే రైతు ప్రైవేటుకు అమ్ముకున్నారా వెల్లడించాలి. తడిచిన ధాన్యం కూడా కొనాలి, లేదంటే రైతు ఆగ్రహం తావిచూడక తప్పదు. లక్షల రైతు రుణమాఫీ వెంటనే, అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ వెంటనే, 500 రూపాయల బోనస్ వెంటనే, 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే. ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, గద్దె దిగాలి, గద్దె దిగాలి. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. దొంగల ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వద్దురా నాయన, వద్దురా నాయన. రాజ్యం లేదు, రాజ్యం లేదు. ఖబర్దార్, ఖబర్దార్. 2 లక్షల రుణమాఫీ, నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ నియోజకవర్గంలో రైతుల పక్షాన ఈరోజు ధర్నా చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ తెలంగాణ చౌక్లో కానీ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మా ఆఫీసులోనే ఈరోజు రైతులకు మద్దతుగా ధర్నా చెప్పడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 100 హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టినప్పటి నుంచి రైతు వ్యతిరేకంగానే ఈరోజు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. అందులో భాగంగా డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తానడం, రైతు బంధు కాదు రైతు భరోసా వేస్తామనడం, రుణమాఫీ ఇంతవరకు కాలేదు. రైతు బందే వస్తుందిగా రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా అందులో ఇంపార్టెంట్ ఏంటంటే వెంటనే ఎంఎస్పి ఇస్తూ కూడా వరికి 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తాము. దాని ఎగ్జాంపుల్గా ఛత్తీస్గఢ్లో ఎలా ఇస్తుండ్రో అలానే ఇక్కడ ఇస్తామని చెప్పేసి ప్రజలకు హామీ కూడా జరిగింది. రైతు ఆ మాటలు నమ్మడం, రైతులందరిగా టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఉన్నా కూడా మాకు ఇంకేదో బోనస్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ రైతులంగా కాంగ్రెస్ పార్టీ పోటేసి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మాట మార్చే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మాట మార్చినా కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మీద ప్రజలు బిల్టప్ చేయాలని చెప్పి ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా వలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి, రైతుకు ఇస్తాన హామీని నెరవేర్చాలి. ఈరోజు 500 రూపాయల బోనసు ఎంఎస్పితో పాటు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్గా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఓపీఎంఎస్ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ స్కీమ్, ఓపీఎంఎస్ ద్వారా
రైతుల కొనుగోలు జరుగుతుంది. ఆ కొనుగోలులో దానికి అడిషనల్గా 500 రూపాయలతోటి రైతు అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఎంఎస్పి 2200 రూపాయలతో పాటు ఈ 500 రూపాయలు అడిషనల్గా బేషరతుగా, అంటే ఎవరికి కూడా కండిషన్ లేకుండా, ఎలాంటి కండిషన్ లేకుండా వారికి ప్రతి ఒక్క అకౌంట్లో ప్రతి క్వింటాలకు 5 రూపాయలు బోనస్ ఇవ్వాలి. కానీ ఈరోజు సన్నబట్టకే ఇస్తా అంటున్నారు. నేను ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, సన్నబట్టలను మీరు ఎట్లా గుర్తిస్తారు? ఓపీఎంఎస్ కాలంలో ఎక్కడ సన్నబట్టలు లేవు. గ్రేడ్ 1 ఉంటుంది, గ్రేడ్ ఏ ఉంటుంది, కామన్ రైస్ ఉంటుంది, కామన్ ఉంటుంది. ఇంతకుముందు హెచ్ఎంటీ కానీ బీపీటీ కానీ ఇవన్నిటి కూడా గ్రేడ్ 1 కింద చేస్తారు. అలా సన్నాలు ఉంటాయి, దొడ్డులు ఉంటాయి. కానీ సన్న రకాలకు 500 అని చెప్పేసి మీరు ఎలా డిఫరెంట్ చేయగలుగుతారు? చేయలేరు. ఎందుకంటే రాష్ట్రంలో పండించే యాసంగి పంట మొత్తం కూడా 90 to 95%, 100% దొడ్డుబాట్లే పండిస్తారు. సన్నబాట్లు వండియారు యాసంగిలో. మరి యాసంగి మొత్తాన్ని కూడా ఈ 500 బోనస్ ఇవ్వరా? నేనేమంటున్నా, యాసంగిలో రైతందరూ దొడ్డుబాట్లు ఇస్తారు కాబట్టి ఈ దొడ్డుబాట్లు అన్నింటిలో బోనస్ ఇవ్వాలని చెప్పేసి నా ప్రధాన డిమాండ్. సన్నబాట్లకు వేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ సన్నబాట్లను కూడా ఇంతమంది ఎఫ్సీ గుర్తించలేదు. ఇది సన్నబాట్లు అని దొడ్డుబాట్లు గుర్తించలేదు. కొన్ని సన్నబాట్లు కూడా గ్రేడ్